హాయ్ అండి. ఈ వీడియోలో మష్రూమ్ టొమాటో కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఫస్ట్ ఈ మష్రూమ్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ పైన ఒక సన్న లేయర్ లాగా ఉంటుంది. ఆ లేయర్‌ని తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా 2 ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. లేదంటే 4 పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అలాగే అన్నిటిపైన ఉన్న ఈ తొక్కని తీసేసి పైన చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. మష్రూమ్ వల్ల డి విటమిన్ మనకు సమృద్ధిగా లభిస్తుంది. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు ఈ మష్రూమ్‌ని వారానికి ఒకసారైనా తినమని చెప్తారు. ఇలా పైన చూపించిన విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకొని నీట్‌గా ఒక 2, 3 సార్లు మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టాలి. నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు టొమాటో, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్టు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అప్పుడే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అది వేగిన తర్వాత అందులోనే టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్‌లో. టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇందులోనే మన రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇందులోనే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టి ఒక 5, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గిస్తే మష్రూమ్ టొమాటో కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికింది చూసారా? ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 2, 3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.